మెయిన్ న్యూ పర్సన్స్ ఎవరైతే ట్రేడింగ్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుతున్నారో సో వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది ఇది. సో మెయిన్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు మనకి మీ మనీ ఉన్నాయి. సో అది మన బ్రోకర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో గ్రో ఎలా ఉందో గ్రో అవుతుందా సో మనకి ఫారెక్స్‌లో బ్రోకర్స్ ఉంటాయి. వాంటేజ్ అనేసి, ఎక్స్‌నెస్ అనేసి ఇంకా ఎక్స్‌ఎం చాలా. సో మీ మనీ డిపాజిట్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే ఫండెడ్ అకౌంట్స్ ఉంటాయి. సో ఫండెడ్ అకౌంట్స్ ఏంటంటే మీరు ఒక 10,000 పెట్టారనుకోండి మీకు ఒక 1,00,000 క్యాపిటల్ 1,00,000 కాదు 10,00,000 20,00,000 క్యాపిటల్ ఇస్తారు. దానికి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో మీరు పాస్ అయ్యి దాంతో రూల్స్‌ని అన్నీ పాస్ చేసి తర్వాత మీరు ఫండింగ్ అవుట్‌పుట్ తీసుకోవచ్చు మనీ. దాంతో షేర్ లాగా 80-20 లాగా ఉంటుంది. ఇంకోటేంటంటే అసలు ట్రేడింగ్ నాలెడ్జే లేని వాళ్ళకి యూజ్ అయ్యేది ఏంటంటే ఈ బాట్స్. సో 2 టైప్స్ అందులో కూడా ట్రేడర్స్‌కి వాళ్ళ స్ట్రాటజీస్‌ని బిల్డ్ చేసుకుంటే వాళ్ళకొక్కటే పనిచేస్తుంది. ఇంకొకరికి అసలు ట్రేడింగ్ నాలెడ్జే లేని వాళ్ళు నేను ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, లేకపోతే నేను ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ చూసుకోవాలి అనుకునే వాళ్ళకి ట్రేడింగ్‌ని బాట్స్ హెల్ప్ అవుతాయి. దాంతో కూడా రిస్కీ బాట్స్, మీడియం, లో రిస్క్ సో డిఫరెంట్ సో మీరు ఎక్కడైతే ఎంక్వైరీ చేస్తారో చాలా బాట్స్ చెప్తారు. మెయిన్ ఈ మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్‌తో మేము కొంచెం మ్యూచువల్ ఫండ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఒక 4-5% ఇవ్వాలనేసి ఈ బాట్స్ మనం పెట్టుకోవడం క్రియేట్ అయితే చేశాను. ఈ బాట్స్ గురించి ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. థాంక్ యూ.